చూడండి ఫ్రెండ్స్, ఈ పప్పు చారు ఎంత బాగుందో. మునక్కాయ పప్పు చారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈజీగా తయారైంది. ఒక్క 15 నిమిషాల్లో ఈజీగా తయారయ్యే పప్పు చారు. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. పప్పు చారు అందరికి వచ్చు, కాకపోతే చేసే విధానం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఏందో చూపిస్తా ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. రాండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్ స్పెషల్ వచ్చేసి పప్పుచారు అండి. పప్పుచారు అంటే మునక్కాయ పప్పుచారు. మునక్కాయ పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తా. మునక్కాయ పప్పుచారు చాలా బాగుంటుందండి. పల్లసాగా చేసుకోవాలి. పప్పుచారు అంటే మనం ఏదేదో అంటే కొంచెం చిక్కగా చేసుకునే వాళ్ళు ఉంటారు, అట్లా అంటే కాదు. పల్లసాగా చింతపండు పులుపు వేసి చింతపండు వేసి చారుతో చాలా బాగుంటుంది పప్పుచారు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వచ్చేసి దానికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ వచ్చేసి ఇదిగో పప్పు పొయ్యి మీద పెట్టుకోవాలండి. పప్పు నేను ఒక గిద్దరు పప్పు పోసాను. పప్పు పోసి వాటర్ పోసి ఇదిగోండి పొయ్యి మీద పెట్టుకున్నాం. గ్యాస్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకున్నాము. ఇది పప్పు ఉడుకుతుంది కదా, దీనికి పప్పు ఉడికాక దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పప్పు తాలింపు పక్కన దాంట్లో పెట్టుకున్నాం. పప్పు దాని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు తాలింపు 1 గంటన్నర ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. 1 గంటన్నర ఆయిల్. ఈ ఆయిల్ వేడెక్కుతుంది కదా, దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. ఇగో టమాటాలు, పచ్చిమిరకాయలు, ఒక మునక్కాయ, ఒక ఉల్లిగడ్డ, ఇవే ఫ్రెండ్స్. చింతపండు ఇదిగో ఒక 5 నిమిషాల ముందు నానేసుకున్నాను చింతపండు పులుపు. ఇది ముఖ్యం ఫ్రెండ్స్ ఈ పప్పు చారుకి. ఇప్పుడు వేడెక్కింది కదా ఆయిల్, మనం ఇగోండి ఉల్లిగడ్డలు, కొంచెం తాలింపు పోపు దినుసులు. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పప్పుచారు చేసుకునే విధానం ఉంటే చాలా బాగుంటుంది. మంచి మోషన్ అయ్యిద్ది. చూడండి, మొత్తం వచ్చేటప్పుడు ఇలా కొద్దిగా కలుపుకోవాలి. ఈ తాలింపు కొద్ది కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను కరివేపాకు ఇవ్వట్లేదు. మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తాలింపులో మంచి స్మెల్ వచ్చింది ఫ్రెండ్స్. పప్పుచారులో కరివేపాకు ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, నా దగ్గర కూడా ఉంది కరివేపాకు, వేస్తున్నా కొంచెం కరివేపాకు. కరివేపాకు ఉంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మగ్గుతుంది కదా. ఇప్పుడు మునక్కాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. మునక్కాయలు ఇప్పుడే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్, ఫ్రెష్ తెచ్చుకున్నాం. ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాల పాటు మగ్గనియాలి ఫ్రెండ్స్. బాగా కొంచెం ఉప్పును పసుపు వేసుకున్నాం మనం. ఉప్పు, పసుపు. ఇవ్వండి పసుపు ఒక 1/2 స్పూను. ఎందుకంటే పప్పులో వేయం కాబట్టి దీంట్లో వేస్తాం. తగినంత ఉప్పు, మనకి సరిపోయేంత ఉప్పు, ముక్కలు పట్టేంత ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గాలి ఫ్రెండ్స్. చిన్న మంట పెట్టుకొని కొంచెం మగ్గించుకుంటే బాగుంటుంది. మనకి చిన్న మంట పెట్టుకొని మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ చూడండి చక్కగా మగ్గిపోయినాయి. మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మన పప్పుచారులో ఇగో చింతపండు పులుసు, కంపల్సరీ చింతపండు పులుసు ఉండాలి ఫ్రెండ్స్. ఇగో చింతపండు అంతా చూపించాక కొంచెం చింతపండు వేసుకున్నాం. ఇలా తీసుకొని శుభ్రంగా ఇలా వేసుకోవాలి. చాలా బాగుంటుంది పప్పుచారు. చాలా మంచిది హెల్త్కి. పప్పు అనే విధం పిల్లలకి వారంలో 2-3 సార్లు చేసి పెట్టాలి. చాలా బాగుంటుంది. ఈ పప్పుచారు చేసే విధానం బట్టి పప్పుచారు కమ్మటది వచ్చింది. ఇట్లా వాటర్ పోసుకోవాలి. కొంచెం మనకి ఎన్ని పప్పుచారు కావాలి అన్ని పప్పుచారుకి నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా వాటర్. ఇందాక ఉప్పు పసుపు వేసుకున్నాక ఇప్పుడు రవ్వంత కారం, కొంచెం రవ్వంత కారం వేసుకుందాం మనం. ఇదిగోండి పచ్చిమిరకాయలు కూడా వేసాం కాబట్టి అంత చిటికెడు కారం. పప్పుచారులో కొంచెం కారం తక్కువగానే ఉంటే టేస్ట్ వచ్చింది. బాగా వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. అన్నీ సరిపోయినాయో టేస్ట్ చూద్దాం. కొంచెం టేస్ట్ చూద్దాం. ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి
చూడండి ఉప్పు కారం కూడా సరిపోయినాయి, కొంచెం ఉప్పు తక్కువైంది, తర్వాత వేసుకుందామండి. ఇవి బాగా మరగనియాలి, మరగనిచ్చాక చూపిస్తా. ఇప్పుడు పప్పుచారు మెత్తగా అయిపోయింది. ఇదిగో మునక్కాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పప్పు ఇదిగో చూడండి, పప్పు ఇదిగో ఉడకబెట్టుకున్నాము. ఇదేంటి ఎనిపే పని లేకుండా కూడా ఉడికిపోయింది మెత్తగా. ఇంగిట్ట పోసుకుందాం మనం. ఇట్లా పప్పుచారు పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుందాం, కొంచెం పలసాగా ఉండాలిగా పప్పుచారుగా, కొంచెం పలసాగానే ఉండాలి. ఒక చెంబు వాటర్ పోసుకుందాం మనం. పప్పు గిన్నె కడుక్కొని శుభ్రంగా వాటర్ పోసుకుందాం. చూడండి పప్పుచారు ఎంత చాలా బాగున్నాయి, కలర్ చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పప్పుచారు. అసలు ఎంత టేస్ట్ అంటే సువాసన వస్తుంది. దీంట్లో కొద్దిగా సాంబార్ పొడి వేసుకున్నామంటే ఇంకా అద్దిరిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా సాంబార్ పొడి వేసుకున్నామంటే వేసుకునే విధానం కూడా చూపిస్తా. 60 కట్టేం. చూడండి పప్పుచారు చక్కగా మరిగిపోతున్నాయి, అంత చక్కగా మరిగిపోతున్నాయి చూడండి, చాలా బాగుంది. అసలు పప్పుచారు చూడండి ఇలా వస్తున్నాయి. ఇలా చేసుకొని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. పప్పుచారు చేసే విధానం అందరూ చాలామంది వచ్చి అనుకోండి, కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు పులుపు చక్కగా, మునక్కాయలు చాలా బాగుంటుంది. మునక్కాయ పప్పుచారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఇప్పుడు మనకు మరిగిపోయినాయి కదా, బాగా మరిగిపోతున్నాయి కదా, దాంట్లోకి సాంబార్ పొడి, కొంచెం సాంబార్ పొడి టేస్ట్ కోసం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది చేసుకోండి చాలా బాగుంటుంది. పప్పు వేరు, పప్పు చారు వేరు ఫ్రెండ్స్. పప్పు అనేది గుత్తగా వచ్చింది, పప్పు చారు అనేది నేలగా పప్పుచారు, మునక్కాయ పప్పుచారు ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది రొటీన్ అయినా చేసుకునే విధానం బట్టి టేస్ట్ వచ్చింది. చక్కగా మనం వారులకైనా పిల్లలకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది, మనం ఇప్పుడు దించేసుకుందామండి. టేస్ట్ చూస్తా అన్నీ సరిపోయినాయా లేదో, ఉప్పు కూడా అన్నీ పర్ఫెక్ట్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి పప్పుచారు చాలా బాగుంది. ఇంక ఇప్పుడు మనం దించేసుకోవడమే. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం. కొత్తిమీర పైన సూపర్ ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. పప్పుచారులో కొత్తిమీర పైన వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం చూడండి ఇది కొత్తిమీర, చూడండి కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం దించేసుకుందాం. పప్పుచారు అయిపోయింది. చూడండి ఎంత తొందరగా రెడీ అయిపోయింది, ఈజీగా తొందరగా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల బాక్సులో పెట్టుకోవడమే, ఈజీగా తొందరగా రెడీ అయిపోయి పప్పుచారు మునక్కాయ పప్పుచారు సూపర్ ఫ్రెండ్స్. సువాసన కూడా మంచి సువాసన వస్తుంది. ఇలా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకా దించేస్తానా.